నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. భార్యాభర్తల మధ్య ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా కొన్నిసార్లు కొత్తలో బాగానే ఉంటుంది, సర్దుకుపోయే తత్వం కలిగి ఉంటుంటారు. బట్ అది కాస్త నెలల నుంచి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా మేము భరించలేము అన్న ప్రాసెస్లో చాలామంది ఫోన్లలో కొన్ని ప్రూఫ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఒకటి చేసుకున్నవి కానివ్వండి, లేదంటే బ్యాడ్గా మాట్లాడిన మాటల గురించి కానివ్వండి, లేదంటే ఫోన్లో ఏదైనా బూతులు తిట్టడం కానీ ఇలాంటివి ఎవిడెన్స్ కింద పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇవి ఎవిడెన్స్ కింద కోర్టులో అసలు పనికొస్తాయా? వీటికి అర్హత ఉంటుందా? డివోర్స్ తీసుకోవడానికి ఇవి సరిపోతాయా? చాలామందికి అర్థం కాదు. డివోర్స్ పొందాలి అంటే ఇరువైపులా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అనుకోవాలి, లేదంటే అండర్స్టాండింగ్ రావాల్సి ఉంటుంది, లేదంటే ఎవిడెన్స్ చాలా గట్టిగా ఉంటేనే మాత్రమే డివోర్స్ వస్తుంటుంటాయి. మరి భార్యాభర్తల మధ్య ఎటువంటి ఎవిడెన్స్ ఉండాల్సిన అవసరం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి ఉషా గారు. సో చాలా మంది వివాహ బంధం నుంచి బయటికి రావడానికి వెంటనే రారు కూడాను. ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత తనే నా భర్త, తనే నా భార్య అని ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ఇంకా భరించలేము అన్న స్థాయిలోనే డివోర్స్ వైపు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంటారు. బట్ ఎవిడెన్సెస్ ఏముంటాయంటే కొన్నిసార్లు కొట్టిన దెబ్బలు, మాట్లాడిన బూతులు తప్ప ఇంకా ఎవిడెన్స్ ఏది కూడా కనిపించదు సార్. అలాంటి ప్రాసెస్లో కోర్టు కనుక మనం ఆశ్రయిస్తే మన ఫోన్ ఎవిడెన్స్ కావచ్చు, మన ఒంటి మీద పడ్డ గాయాలు కావచ్చు, ఎవిడెన్స్ కింద పనిచేస్తుంది అంటారు. అటు ఆడవాళ్ళకైనా ఇటు మగవాళ్ళకైనా. ఫోన్ ఎవిడెన్స్ ప్రతి ఒక్కరికి ఈ ఫోన్ అని ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరి చేతుల్లో ఇది లేకుండా ఉండదు మనకి. సో మనకి ఇది కోర్టుల్లో ఫోన్ ద్వారా ఉన్నటువంటి ఎవిడెన్స్లు పనికొస్తాయా, పనికిరావా? డెఫినెట్గా పనికొస్తాయి. ఎవిడెన్స్ అనేది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా ఉన్నటువంటివి కూడా డెఫినెట్గా పనికొస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు ముఖ్యంగా దెబ్బలాడుకునేటప్పుడు, కొట్లాడుకునేటప్పుడు ఆ కోపాన్ని భర్తను కొట్టలేక టక్కని చేతున్న ఫోన్ బెడేలిసి కొడతారు. అది మీరే నష్టపోతారు. ఆ ఎవిడెన్స్లు లేకపోతే రేపు పొద్దున మాట్లాడుకోవడం కూడా అయ్యే అవకాశం ఉండదు. నాట్ ఓన్లీ భార్యలు ఒకటిగా కాదు, భర్తలు కూడా నేను చెప్తున్నాను. ఒకరి మీద ఒకరికి ఫోన్ ద్వారా ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా లీగల్గా డిజిటల్ ఎవిడెన్స్ అని చెప్పి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని చెప్పి మనకి ఇది ఒక యాక్ట్ ఉంది దీన్ని ప్రత్యేకంగా కూడా. సో ఆ యొక్కవి కూడా పనిచేస్తాయి. అయితే ఎటువంటివి పనిచేస్తాయి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ 498 కేసు కేసినప్పుడు కానీ, డివిసి అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస మీద చట్టాలు చేసేటప్పుడు ఈ ఆధారాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి డివిసీలో చేసేటప్పుడు మా హస్బెండ్ నన్ను కొడుతున్నాడండి, పలానా రోజు కొట్టాడంటే మీకు ట్రయల్స్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే ఏ రోజు కొట్టారమ్మా అని అడుగుతారు. అడిగేటప్పుడు సార్ పలానా రోజున నన్ను కొట్టారు. ఎన్ని గంటలకు కొట్టారు? ఉదయం 9:30 కొట్టారమ్మా. నువ్వు కొట్టేటప్పుడు ఎడంవైపు పడిపోయావా, కుడివైపు పడిపోయావా? సార్ ఆయన ఇట్లా కుడివైపు నెట్టేసినప్పుడు నేను ఇట్లా ఎడంవైపు ఆయన తూలి కింద ఎడంవైపు పడ్డాను. మరి ఇప్పుడు గాయం నీకు ఎడంవైపు తగిలిందా, కుడివైపు తగిలిందా? ఎడంవైపు తగిలిందండి. ఎడంవైపు తగిలినప్పుడు బ్లడ్ వచ్చిందా, బ్లడ్ రాలేదా? బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా లేదా? హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ రిపోర్ట్ ఉండాలి. లేదా ఎదురంటే అక్కగారో పక్కంటి పిన్ని గారో ఎవరో ఒకరు మనకు వచ్చి నేను చూసిన ఐ విట్నెస్ ఎవిడెన్స్ అని ఇంపార్టెంట్. ఇక్కడ ఎవిడెన్స్ ఎలా ఉంటాయంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది, ఐ విట్నెసెస్ ఉంటాయి, మూడోది ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, సార్ మా ఆయన నన్ను ఒక రోజు పొద్దున గట్టిగా తిడుతున్నాడు సార్, అబ్యూజ్ లాంగ్వేజ్. దానికి ఏదేమో ఎవిడెన్స్ అంటే, సార్ ఈ రోజు నన్ను అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతుండంటే ఇక్కడ అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టినటువంటి ఉన్నటువంటి ఆ చాటింగ్ లిస్ట్ ఉంటుంది. ఆ చాట్ లిస్ట్ అంతా కూడా మీరు తెలివిగా మీరు తిట్టిన తిట్లన్నీ కూడా అక్కడ మీరు డిలీట్ చేసేసి అతను తిట్టిన తిట్లు మాత్రమే స్క్రీన్ మీద పెట్టి నేను తీసుకొస్తా సార్ మా ఆయన తిట్టాడంటే అది మళ్ళీ డిస్కషన్లో ఉండే అవకాశం చాలా తక్కువ. చాలా తెలివిగా ఉంటారండి కొంతమంది, వాళ్ళు వస్తారు అవన్నీ డిలీట్ చేసేస్తారు. ఈవిడ అంతకన్నా ఎక్కువగా తిట్టుంటుంది, ఇవన్నీ డిలీట్ చేసేస్తారు. సో మరికొంతమంది ఏం చేస్తారంటే ఈ మొత్తం ఈ చార్ట్స్ అన్ని కూడా డాక్యుమెంట్లో ప్రింట్అవుట్ తీస్తారు. పేపర్ మీద డాక్యుమెంట్స్ పట్టుకొస్తారు. నాకు ఒక క్లయింట్ వచ్చారు, ఆవిడ మొత్తం ఒక 30 పేజీలు ప్రింట్అవుట్స్ పట్టుకొచ్చారు. వాళ్ళు వాట్సాప్లో వాళ్ళ హస్బెండ్కి అనుకున్న అన్ని ఎలా ఉంటాయంటే అన్ని తిట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ డివైస్లో ఉన్నటువంటి చార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఇలానే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తప్పించి దీన్ని డాక్యుమెంటేషన్లో ప్రింట్అవుట్ చూపించి సార్ ఇగో ఈ పేపర్ మీద మా ఆయన తిట్టిన ప్రింట్అవుట్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తే ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్, అది చెల్లదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1878 కానీ అదేవిధంగా ఐటీ యాక్ట్ కానీ ఈ యాక్ట్స్ ప్రకారం ఉన్నటువంటి చట్టాల ప్రకారం దాన్ని ప్రింట్అవుట్లు డివైస్లో ఉన్నటువంటి డివైస్లోనే ఉండాలి తప్పించి దీన్ని మరలా డాక్యుమెంట్లో ప్రింట్అవుట్స్ వాట్సాప్ చార్ట్ లిస్ట్ మొత్తాన్ని కూడా ఒక కలర్ ప్రింట్అవుట్ తీసుకొస్తారు ఇక్కడ ఉన్నాయంటే దాన్ని కోర్టులో ఇమ్మీడియట్గా జడ్జిగా దాన్ని రిజెక్టెడ్ అని కొడతారు దాన్ని యాక్చువల్గా. అయితే ఎలా చేయాలి సార్, దేన్ని యాక్సెప్ట్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఏ డివైస్లో అయితే ఇప్పుడు మీరు వాట్సాప్ చాట్ చేసినా లేదా ఎస్ఎంఎస్ మెసేజ్ ఉన్నా లేదా మెయిల్స్ ఉన్నా వాయిస్ మెసేజెస్ ఉన్నా ఇదేది కాకుండా ఇంకొకటి కూడా ఉంది,
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అదేవిధంగా రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, ఇట్లా ఇన్స్టాగ్రామ్స్ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఏది ఉన్నా సరే డిజిటల్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది, అది ఎవిడెన్స్ యాక్ట్ కిందకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వీటన్నిటిని కూడా ఇదే డివైస్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. మీరు మాట్లాడినవి, అతను మాట్లాడింది ఏ డివైస్ ఉంటుందో అదే డివైస్ని ప్రొడ్యూస్ చేయడం అనేది నెంబర్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదే ప్రొడ్యూస్ చేయాలి ఆ మొబైల్ యాస్టిస్గా. నెంబర్ 2, ఒకవేళ ఇది మనం చేయలేకపోతున్నామండి, నాకు చాలా స్టోరేజ్ పెరిగిపోతుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, డివైస్ అంటే లిమిటేషన్స్ ఉంటాయి, కాబట్టి దీనిని మీరు ఒక పెన్ డ్రైవ్లో కానీ, ఒక CD రూపంలో కానీ, ఒక హార్డ్ డిస్క్ రూపంలో కానీ మార్చి దాన్ని కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి డేటాని మీరు CD రూపంలో కానీ, హార్డ్ డిస్క్ రూపంలో కానీ, లేకపోతే పెన్ డ్రైవ్లోకి మార్చేటప్పుడు ఒకవేళ మీరు చేశారనుకోండి ఆ విషయాన్ని, ఇమీడియట్గా ఫామ్ 65B అని ఒకటి ఉంటుంది అనమాట. 65B అని మనకు ఒక సెక్షన్స్ ఉంటాయి. 65B చట్టాలు ఓన్లీ ఫర్ ద ఈ డిజిటల్ ఎవిడెన్స్ సంబంధించి ఉంటుంది. అందులో 65(1) సబ్ క్లాస్ 1, 2, 3, 4 అప్ టు 1 నుంచి 4 వరకు కూడా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసామనేది ఇంపార్టెంట్. సో మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. దాంట్లో ఆల్టరేషన్స్ చేసామని చెప్పి, లేకపోతే ఫోర్జరీ చేసామని, మోడిఫికేషన్ చేసామని, లేకపోతే యాడాన్స్ చేసామని, ఇటువంటివి ఏమీ చెయ్యలేదు అని చెప్పి మీరు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ 65B అనేటువంటి ఒక సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాలి. లేదా మీరు ఆ మొబైల్ ఎవరైతే టెక్నీషియన్ అందులో ఉన్నటువంటి ఒక ఆపరేటర్, ఒక ఎక్స్పర్ట్ ఉన్నారంటే ఆ ఎక్స్పర్ట్ ఏవైనా దాన్ని ట్రాన్స్లేట్ చేశారనుకోండి, అతను 65B అనేటువంటి సర్టిఫికేట్ అతను ఇవ్వాల్సి వస్తుంది. నేను సో ఫైల్ని నేను పలానా అంటే అప్పుడు పనిచేసినటువంటి ఏ డివైస్ పనిచేసింది, ఈ మోడల్ నెంబరు, దీనికి ఉన్న IMEI నెంబర్స్, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క ఫామ్ 65B అని ఉంటారు. ఆ 65B సర్టిఫికేట్లు ఇవన్నీ మెన్షన్ చేయాలి. డివైస్ ఏ కంపెనీ, ఏ డివైస్ పనిచేస్తుంది, IMEI నెంబరు, దీనికి ఉన్నటువంటి ఈ డివైస్, అబౌట్ డివైస్ అంటే సెట్టింగ్స్లో అబౌట్ డివైస్ అంటే టోటల్ డేటా వస్తుంది. ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తూ, ఇవన్నీ కూడా నేను ఇందులో చేస్తాను, ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్టరేషన్స్ కానీ, ఎడిషన్స్ కానీ, ఫార్జరీ కానీ, కాపీయింగ్ కానీ ఏమీ చేయలేని చెప్పి అతను ఇవ్వాల్సి వస్తుంది. లేదా కొన్ని సందర్భాల్లో మెయిల్స్ కూడా అదే సిస్టమ్ ఉంటుంది. వీటన్నిటి కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ కొన్ని చోట్ల ఏమైతే అంటే టెక్నీషియన్ కాకుండా ఎక్స్పర్ట్స్ ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళైనా సరే ఇవ్వాల్సి వస్తుంది. వితౌట్ 65B సర్టిఫికేట్ లేకుండా ఈ డివైస్లో ఉన్నటువంటి డేటాని సబ్మిట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. కోర్టు ఇమీడియట్గా రిజెక్ట్ అందు కొడుతుంది. అంటే ఇంకా డౌట్ వచ్చింది అనుకోండి, కోర్టుకి ఏదైనా ఆ ఎవిడెన్సెస్ మీద డౌట్ ఉంటే FSL ఉంటుంది, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంటారు. అందులో మీరైనా ఆల్టరేషన్స్ చేశారా, ముఖ్యంగా 498 కేసులు చేసేటప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు కాస్త తీవ్ర స్థాయిగా కొట్టుకునే స్థాయి, రక్తస్రావాలు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ డివైస్ ఇచ్చేటప్పుడు కూడా కోర్టులు ఎలా ఉంటుందంటే మీ డివైస్ నుంచే మీరు వీడియో తీయాల్సి వస్తాయి. వీడియోస్ కొన్ని ఉంటాయి, వీడియో ఫొటోస్ కానీ, పిక్చర్స్ కానీ. మీ డివైస్ ఎలా తీస్తారు? మీరు ఇప్పుడు ఆయన కొడుతుంటే మీరు కొట్టురాని తీయమని చెప్పి తీసేటట్టుగా ఉండదు కదా, లేదా కొట్టేటప్పుడు తీసేది ఉండదు కదా. థర్డ్ పార్టీ ఫోన్ నుంచి తీయకూడదు, మీ ఫోన్ నుంచి మాత్రమే ఎవిడెన్స్ ఉండాలి. థర్డ్ అంటే మీ అబ్బాయో, మీ కొడుకో, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ ఫోన్తో తీస్తే వాళ్ళ ఫోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. థర్డ్ పార్టీ ఉన్నటువంటి ఫోన్ని మన కోర్టులో ఎవిడెన్సెస్గా పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. మీరు వాడుతున్న డివైస్ మీ డివైస్ అయి ఉండాలి. అందులో కూడా ఆ డివైస్తో తీస్తే అవుతుంది తప్పించి మరలా ఆ డివైస్ నుంచి మీ డివైస్లోకి ట్రాన్స్ఫర్ చేసి, అంటే ఎవరో థర్డ్ పార్టీ తీసి మీ డివైస్లో పంపిస్తే ఇదిగో మా వాళ్ళ పలానా పర్సన్ తీసుకున్నంటే దానికి కూడా ఎవిడెన్స్ తీసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా వాల్యుబుల్. బట్ డివైస్ని మాత్రం, మీ కోపంలో డివైస్ని మాత్రం విసిరి నేలకేసి కొట్టకండి. ఒకవేళ మీ భర్త మీద కోపం ఉన్నా అతన్ని డైరెక్ట్గా కొట్టే ప్రయత్నం చేయండి తప్ప డివైస్ని కొట్టుకుంటే మీ ఎవిడెన్సే పోతాయి. మీ ఎవిడెన్స్ పోతే రేపు ఆర్గ్యుమెంట్స్లో కానీ, ట్రయల్స్లో కానీ మీకు ఎటువంటి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి? మీకున్నటువంటి ఆయన ఒకవేళ పొరపాటున మీ మీద అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతున్నటువంటి ఫొటోస్ పెడుతున్నా, మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెడుతున్నా, మెయిల్స్ పంపిస్తున్నా, సోషల్ మీడియా, ఇన్స్టా ఇట్లాంటి అందులో కానీ మీ మీద కాస్త రిలేటెడ్గా కొన్ని కామెంట్స్ పెట్టినా కూడా ఇవన్నీ పనిచేస్తాయి రేపు ఎవిడెన్స్ నెట్లో. సో DVC కానీ అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజిక అంటే లాస్ట్ సోషల్లో ఉన్నాం. ఆ సోషల్ పాయింట్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని డిఫేమ్ చేయడం. మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, మీకు ఉన్నటువంటి ఇన్స్టా ఒక గ్రూప్ ఉంటుంది, మీ గ్రూప్లోకి ఎంటర్ అయిపోయి మీ మీద కాస్త చెడుగా ప్రవర్తిస్తున్నట్టుగా మిమ్మల్ని బ్యాడ్ ఇమేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరో కాదు, శత్రులు మన పక్కనే ఉంటారు, బయట ఎక్కడో శత్రులు, మీ హస్బెండే కావచ్చు. డిఫేమ్ చేస్తారు, మీ HRకి లెటర్స్ పంపిస్తారు, మీ క్యాటర్ని అసాసినేట్ చేస్తారు, ఇట్లా చాలా డిఫేమ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రానిక్ డివైసెస్ పనిచేస్తాయి. ఆ మెయిల్స్, ఆ వాట్సాప్ చాట్స్, SMS మెసేజెస్, ఇట్లా
టోటల్ ఏవైతే ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా మనం వాడతాం ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్గా పనిచేస్తాయి. వీటన్నిటిని కూడా భద్రం పెట్టుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఫామ్ 65B అని ఏదైతే ఉంటుందో సర్టిఫికేషన్, అది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ మొబైల్లో ఉంటాయి స్క్రీన్ షాట్స్ తీస్తారు. ఎట్లా ఆ స్క్రీన్ షాట్స్ తీసి వేరే ఫోన్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో వ్యాలిడిటీగా నిలబడదు. ఓన్లీ డైరెక్ట్గా ఉన్నటువంటిది కనిపిస్తుంది తప్పించి స్క్రీన్ షాట్ తీసినటువంటి ఇమేజెస్ మార్ఫింగ్ చేసిన కిందకి వస్తాయి కాబట్టి వాటిని కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసేది. ఎవిడెన్స్లో ఇవన్నీ కూడా పక్కన బుట్ట దాఖలు చేస్తారు. ఇవన్నీ యొక్క ఎవిడెన్సెస్ అన్నిటి కూడా. ఉషా గారు, డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. బట్ అంతే విధంగా జెన్యున్గా ఉండాలి. మన సొంత డివైస్ నుండి ప్రాపర్గా కనిపించాలి. అప్పుడు మాత్రమే ఇది చెల్లే అవకాశం ఉంటుంది. అవునండి. సో ఎవరైతే సార్ చెప్పినట్టుగానే భార్యాభర్తల మధ్య తెలియకుండానే కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, ఫినాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కావచ్చు, శారీరకంగా హింసించడం కావచ్చు, మానసికంగా ఒత్తిడికి గురి చేయడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేని సిచ్యుయేషన్స్లో మన డివైస్ ఒక్కటే మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది. పెట్టిన మెసేజెస్ లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏవైనా వాయిస్ మెసేజెస్ ఉన్నా ఏదైనా సరే మీ డివైస్ నుంచి కనుక ఉంటే డెఫినెట్గా కోర్టు మీకు కొంత పరిహారంతో పాటు దాని నుంచి ఊరటను కలిగించే అవకాశం కూడా ఉంటుంటుంది. వీడియోని ఒక 2-3 టైమ్స్ చూసి ఇటువంటి సమస్యలతో కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద మీకు ఒక నెంబర్ ఉంటుంది. దాన్ని కనుక సంప్రదిస్తే రవీంద్రనాథ్ గారి మీకు పూర్తి వివరాలు అందించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు.